Love. First love. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి డైలాగ్ మీద లిరికల్ వీడియోని చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఎలక్ట్ మోషన్ యాప్లో. సో అది ఎలాగో నేను చెప్తాను. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఫోన్లో ఎలక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్టులోకి అయితే వచ్చేసుకోండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ లింక్ ఇస్తాను అండ్ అలాగే షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో రెండింటిని ఎలక్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. మనకి బీట్ మార్క్లో లిరిక్స్ ఉంటుంది. సో లిరిక్స్తో పాటు డైలాగ్ కూడా యాడ్ అయి ఉంటుంది. అండ్ లిరిక్స్కి ఏమైనా ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఫాంట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కలర్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే బ్యాక్ అవుట్ చేసుకుని రైట్ మీద క్లిక్ చేసుకుని అండ్ మిగతా లిరిక్స్కి కూడా ఇదే విధంగా అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫాంట్ కానీ కలర్ కానీ. సో చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో బీట్ మార్క్ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక బీట్ మార్క్ దగ్గర అయితే పెట్టేసుకోండి. సో బీట్ మార్క్ దగ్గర పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి పైన 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన అయితే ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఫిల్ అవుతుంది ఫోటో. అండ్ ఇదే ఫోటో అయితే ఈ బిట్ మార్క్ దగ్గరికి అయితే కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఫోటోని ట్యాప్ చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కట్ చేసుకున్న తర్వాతకి ఈ ఫోటోని మళ్ళీ ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి అయితే చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. పైన సెర్చ్ బార్లో మనం బ్లింక్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. BLINK అని సెర్చ్ చేయండి. మనకి పైన టాప్లోనే వస్తుంది బ్లింక్ ఎఫెక్ట్ అని. సో అక్కడ చూసుకుంటే మనకి బ్లింక్ ఎఫెక్ట్ అని వచ్చింది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రీక్వెన్సీ ఉంది కదా. సో దాన్ని అయితే ఫుల్గా ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఫుల్గా ఇచ్చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ నేను షేక్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకోమని చెప్పాను కదా. సో ఆ షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఓన్లీ 2 లేయర్స్ అయితే ఉంటుంది. ఒకటి నల్లో ఇంకొకటి గ్రూప్ అయితే ఉంటుంది. సో దాన్ని ఈ విధంగా అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో కాపీ 2 లేయర్స్ని అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఈ ఫోటో ఉంది కదా. సో ఫోటో ఎండింగ్ పాయింట్ దగ్గర ఒక బీట్ మార్క్ ఉంటుంది. సో అక్కడ పెట్టేసుకొని సో కాపీ చేసుకున్న 2 లేయర్స్ని అయితే ఇక్కడైతే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. సో మీరు ఎవరు ఫోటో రీప్లేస్ చేసుకోవాలనుకుంటే గ్రూప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వేరే ఫోటోని చూస్ చేసుకోండి. సో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోని అర్జున్ రెడ్డి సార్ ఫోటోని సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇదే విధంగా మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. చూసుకుంటే మనకి ఫోటో అనేది రీప్లేస్ అయింది. సో మళ్ళీ ఇదే 2 లేయర్స్ని అయితే కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఈ లేయర్స్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసుకున్న తర్వాత బీట్ మార్క్ దగ్గర ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని సో కాపీ చేసుకున్న 2 లేయర్స్ ఉంది కదా. సో ఇక్కడే పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోండి. సో గ్రూప్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. కలర్ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ ఫోటోని అయితే క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో వేరే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఫోటో అయితే రీప్లేస్ అయింది. సో ఇందాక కాపీ చేసుకున్నాం కదా. సో ఆ 2 లేయర్స్ని మళ్ళీ ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్నగా అయితే లేయర్స్ ఏమన్నా సో ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్పీడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఫోటో అయితే రిప్లేస్ చేసుకోండి చూపించిన విధంగా. అండ్ మిగతా బిట్ మార్క్ దగ్గర సేమ్ పేస్ట్ చేసుకుని వాటికైతే ఫొటోస్ని అయితే రిప్లేస్ చేసుకోండి. ఈ విధంగా ఎండింగ్ పాయింట్ వరకు చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసుకోండి. పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.